మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాస ఫలితాల్లో ఈ రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు బాగున్నాయి చూద్దాం. ఈ కన్యారాశికి రాహువు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాల వరకు బాగున్నాయి. మరి ఎన్ని? రాహు 1, మరి శుక్రుడు 2, బుధుడు 3. 3 గ్రహాల్లో బుధుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు, బాగా లాభిస్తాడు. శుక్రుడు కూడా బాగున్నాడు. వ్యాపారస్తులకి ఇంటికి సంబంధించిన వ్యాపారాలు కానీ మిగతా అన్ని రకాల వ్యాపారాలకు కూడా చాలా బాగా ఉంది. బాగా ఆదాయం వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ ఆ డబ్బులు నిలిచే పరిస్థితి లేదు. మరి ఈ కుజుడు 1ంట ఉంటాం, శని సప్తమంలో ఉంటాం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. గురువు 10ంట ఉన్నాడు, గురువు వల్ల బాధ, శని వల్ల బాధ, మరి కుజుడు వల్ల బాధ, రవికేతువుల వల్ల కూడా ఇబ్బంది. ఇంత ఇబ్బందిలో ఎన్ని గ్రహాలు? 3 గ్రహాలు బాగున్నాయి. మరి 5 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు 3: రాహువు, శుక్రుడు, బుధుడు. ఈ 3 గ్రహాలే. బాగున్న గ్రహాలు ఏంటి? 1 శని, 2 బుధుడు, 3 రవి, 4 కేతువు, 5 కుజుడు. ఈ 5 గ్రహాలు బాగాలేవు. మరి ఉండే 8 గ్రహాల్లో అంటే చంద్రుడిని చెప్పం, ఎందుకంటే 2 రోజుల కంటే ఉండేవాడు కాదు కాబట్టి నెల మొత్తంలో చంద్రుడి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రుడు సౌమ్యుడు, చంద్రుడు శుభగ్రహం, మంచి గ్రహం, బ్రాహ్మణ జాతి గ్రహం. అందులో ఆ గ్రహం స్వభావం ఏంటంటే బ్రాహ్మణుడు దెబ్బ కొడితే వాడి కర్మను వాడు అనుభవిస్తాడంటారు, కానీ తిరిగి దెబ్బ కొట్టాడు. అట్లాంటి సద్గుణవంతుడు చంద్రుడు కాబట్టి చంద్రుడి గురించి ఎప్పుడూ చూడం. కానీ రాహువు, మరి వచ్చేప్పటికల్లా గురువు, రవికేతువులు, కుజుడు 4 పాపగ్రహాలు. 5వ గురువు శుభగ్రహం. ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీని గురించి చెప్పాలంటే ఏమీ బాగాలేదని చెప్పాలి. ఏమిటి? వ్యాపారం చేస్తావు, డబ్బులు వస్తాయి, సంపాదిస్తావు, అవి ఇంటికి మాత్రం చేరవు, ఏదో దండగ్గా పోతాయి. మరి ఇంకోటి ఏదో కొంటావు, అది బాగా సాగుతుంది, అమ్ముడుపోతుంది అనుకుంటావు. నువ్వు కొనంగానే నీవు కొన్న రేటుకి సగానికి పడిపోతుంది, పైన అది కొనేవాడు ఉండడు. అట్లా ఇబ్బంది పడటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. పైన ఈ రాశివాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. 3 వేళలా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం బ్రహ్మతో సమానం, మధ్యాహ్నం మహేశ్వరుడు ఈశ్వరుడితో సమానం, సాయంకాలం విష్ణుమూర్తితో సమానం. 3 వేళలా సూర్యుడికి నమస్కారం చేస్తే 3 మూర్తుల్ని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని దర్శించినంత పుణ్యం వస్తుంది. అంతటితో కాకుండా మీ ఇష్టదైవం ఎవరైతే ఆ గుళ్ళోకి వెళ్ళండి, ఆ దేవుని ప్రదక్షిణ చేయండి. ఎవరైనా గురువు ఏదైనా మంత్రం ఇస్తే ఆ మంత్రం ఎప్పుడు జపం చేయండి, కష్టాలన్నీ పోవటానికి వీలవుతుంది. అయితే ఇది గోచారం. గోచారం వచ్చేది 25 వంతులే, అందులో కూడా పూర్తిగా బాగాలేదు. గ్రహచారం, ఆ గ్రహచారం ఎట్లా ఉంటుంది? పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము
ఎక్కడ పుట్టారు, పుట్టిన స్థలం, ఇవన్నీ చూస్తే కానీ జాతక చక్రం వేయటానికి ఉపయోగిస్తుంది. ఆ జాతక చక్రంలో ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాల వల్ల మీకు బాగా సాగుతుంది, ఆ గ్రహాలని చెడుగా ఉన్న గ్రహాలు ఎగర్తించలేని స్థితిలో ఉండొచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మీ జాతకం చూస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ నెలలో చెప్పాలంటే మీకు వచ్చే నష్టం మామూలు నష్టం కాదు. ఒక 60 సంవత్సరాలు సంపాదించి దాచిపెట్టింది ఈ నెలలో ఒక నెలలో పోతే మళ్ళీ సంపాదించగలరా? అసలు మళ్ళీ పని చేయగలరా? అసలు మంచానికి అంటుకుపోతాడు దిగులుతో. మరి 60 ఏళ్ళు వస్తే తిని కూర్చునే రోజులు, ఈ సంపాదించింది పెట్టుకొని తిని కూర్చునే పరిస్థితి. కనీసం ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో వేసుకున్నా కాదు, వచ్చిన సంపాదించిన డబ్బుతో ఏదైనా ఆస్తి ఉన్నా ఇళ్ళద్దరి మీద కానీ వడ్డీ మీద కానీ కూర్చొని తినడానికి పనికొచ్చే సమయంలో 60 ఏళ్ళు వచ్చినప్పుడు మొత్తం పోతే వాళ్ళ బాధని వాళ్ళతో పాటు చూసిన వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అయ్యో ఇంత అన్యాయం అయిపోయినారే అనుకుంటాం. ఎట్లా ఉంటుందంటే చూసేవాళ్ళకి ఒక నోట్ల కట్ట ఉందనుకోండి, ఒక లారీ కట్ట కిరసాల పోసి నిప్పు పెడితే చూసేవాళ్ళు నేను ఉంపదగా ఎందుకురా మొత్తం పోగొట్టుకున్నావు, చేతికి బొచ్చొచ్చిందిరా అంటారు. అంటే అది అహంకారమైన పనులు. అట్లాంటి వాటికి పెట్టకుండా జాగ్రత్త పడి మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. మీకు అన్ని విధాలా బాగుంటుంది. బాగుండాలి అంటే మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ నేను జాతకం చెబుతాను. అట్లా జాతకం చెప్పాలంటే మా ఫోన్ నెంబర్ ఉంది 7801071946. ఇదొక నెంబరు. 36300061241 ఇదొక నెంబరు. ఈ 2 నెంబర్ల ద్వారా ఫోన్ చేసి తగినంత ఫీజు కట్టి మీ జాతకం చెప్పించుకోండి. హస్త సాముద్రిక అయినా సరే డేట్ ఆఫ్ బర్త్, హస్త సాముద్రిక చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా చెబుతాం. అట్లా డేట్ ఆఫ్ బర్త్లో చెప్పినంత ఫలితం దీంట్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్త పడటం మంచిది. స్వస్తి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారం 2 కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు. అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోలేమనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున
వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.